చెప్పండి సార్, ఆయనతో ఉన్నటువంటి మీకున్నటువంటి అనుబంధం. తెలంగాణ మలిదశోద్యమంలో ఆయన లేడు, కానీ మలిదశోద్యమంలో నేను, ఇన్నారెడ్డి గారు, గద్దర్ గారు అందరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు మా వెంటనే ఉన్నాడు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మాది మొట్టమొదటి కమిటీ. దాంట్లో ఆకుల భూమయ్య, గద్దరు, నేను, వీళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడపాలంటే పాలో ఫ్రైరేను అనుసరించాలనుకున్నాం. పాలో ఫ్రైరే పెద్ద ఇంటెలెక్చువల్. ఆయన ఏం చెప్పిందంటే రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మార్చుకున్నారు. ప్రజల సంస్కృతి అంటే ఏంటి? గద్దర్ పాటలు, గూడంజయ పాటలు, విమలక్క పాటలు, కూరెడ్డంకన పాటలు, తర్వాత అందశ్రీ అందరిది. కానీ ఆ కళాకారులంతా పనిచేసినట్టు వాళ్ళు ఎప్పుడు చెప్తేనే పనిచేసినారు, వాళ్ళు ముందు పెట్టినట్టు. రసమయ్య చెప్పినట్టుగా తొలి మొట్టమొదటి పాంప్లెట్ నేను రాసినది ధూమ్ధామ్ కోసం కామారెడ్డి. అంతకంటే ముందు కూడా చాలా సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి. సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమాల ద్వారా చైతన్యం వెలువరించింది. చైతన్యం వ్యాప్తి చేయాలి. తెలంగాణకి ఏమి అన్యాయాలు జరుగుతున్నాయి? జల్ జంగల్ జమీన్ ఏమిటది? మనం తెచ్చుకోవాలి. మన నీళ్ళు ఎత్తుకుపోతున్నారు, నిధులు ఎత్తుకుపోతున్నారు, నియామకాలు ఎత్తుకుపోతున్నారు. అయితే సినిమాల్లో మనం విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అందుకని మనం దీన్ని ఎదిరించాలంటే మనకు కూడా ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలి. వాని సినిమాలు ఉన్నాయి. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని మనం లెక్కిస్తున్నాడు. మనం సాంస్కృతిక ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం పని చేసి చెప్పాలి. వీడు తిరుపతిలో పుట్టినాడు, 7 కొండలకు గుండు కొట్టించిండు, ఇక్కడ గద్దర్ లాంటి కాదు. అది పాడి జనమందరూ చైతన్యం చేసిండ్రు. దాంట్లో అందశ్రీ కూడా వచ్చింది. మా ఇంట్లో అందశ్రీని మేము మొట్టమొదటి 95 తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మేము పత్రిక ఉండేది. దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. దళిత ఉద్యమం దానికి తర్వాత నక్సలైట్ ఉద్యమం రెండింటికి సపోర్ట్ ఉండేది. వర్తమానం అని దాంట్లో మొట్టమొదట రాజన్న అని, సాదం రాజన్న అని ఇక్కడ ఉన్నాడు. ఆయన వీళ్ళ ఊరు పక్కనే ఊరు కృష్ణాజిగుడి లేబర్కి పక్కన. ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేశాడు. పెద్ద వార్త రాసిండు ఆయన గురించి. చదువు రాకపోయినా ఎంత అద్భుతంగా ఆయన ఉప్పరి మేస్త్రిని ఎంత అద్భుతంగా చేసిండు, ఎట్లా రాసిండు అనేది. ఆ తర్వాత ఏమైందంటే శేఖర్ గారు నిన్ను పట్టుకొచ్చి ఒక సినిమా తీయాలనుకున్నాడు. అది జోగిని వ్యవస్థ మీద సినిమా తీయాలి. శేఖర్ అంటే ఆయన ఉదయం ఈనాడు పత్రికలో చీఫ్ రిపోర్టర్ ఉండేవాడు. మొట్టమొదటి చీఫ్ రిపోర్టర్ ఆయన ఎలమంచి శేఖర్. ఆయన భార్య ఝాన్సీ, ఆమెనేమో మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఈ జోగిని వ్యవస్థ చాలా భయంకరంగా ఉన్నదని సినిమా తీయాలనుకున్నాడు. గంగా సినిమా తీసి శేఖరే తీసింది. చాలా నష్టపోయిన ఆయన ఎప్పుడు బాధపడేవాడు. అయ్యో ఇన్ని పైసలు తీసి ఇంత ఖర్చు పెట్టి భూమిని నమ్ముకొని సినిమా తీస్తే నాకైతే అవార్డు వచ్చిందన్న, నంది అవార్డు గంగకు. మరి శేఖర్ అన్న ఆయన జర్నలిస్ట్, ఆయన అన్ని పోగొట్టుకుంటా. ఆమెనేమో పెద్ద డాక్టర్, ఆమె సూపరింటెండెంట్, మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. అన్న ఈ ఝాన్సీ అక్క మెంటల్ అయిపోయేటట్టుంది, ఆమెనే పేషెంట్ అయిపోయేటట్టుంది అని ఎప్పుడు బాధపడేవాడు. శేఖర్ అన్న ధైర్యం చెప్తే ఏం శేఖర్ అన్న అన్ని పోగొట్టుకుంటాడు కదా. మనిషి స్పందించకూడదు. ఎందుకంటే ఆ సినిమా చూడొద్దని. ఎందుకంటే సినిమా థియేటర్లు ఏమీ ఇవ్వలేదు. అక్కడక్కడ నడిచింది, కొంతమే నడిచింది, కానీ పైసలు ఏమి రాలేదు. చాలా విపరీతంగా మనసున్న మనిషి కదా అందశ్రీ, బాధపడేవాడు. ఇంకొకటి ఆయనకు బాగా పాటలు రాయడానికి ఆమె జోగిని వ్యవస్థను చూసింది కాబట్టి ఆ సినిమా తీయాలనుకుంది, పాట రాసింది. తర్వాత ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చూసింది, ఇక్కడ చూసింది. గొర్రెలు కాసి బతికింది. అక్కడ చుట్టుపక్కల అందరూ చూసింది. ఆయన దళితుడు అయినప్పుడు కూడా ఫెయిల్యూర్ స్టోరీని ఆంధ్రజ్యోతిలో రాసింది. ఆ జీవితం ఎందుకు ఫెయిల్ అయింది అని. ఫెయిల్యూర్ స్టోరీ అని కాలం ఉండేది, సండే వచ్చేది నాడిగారితో. అది అద్భుతంగా రాసింది వసంత లక్ష్మి గారు. తన జీవితం అంతా రాసింది, ఎందుకు నష్టపోయినా, ఏమైందో. కుటుంబం తండ్రి చనిపోవడం, చిన్నప్పుడు అనాథగా పెరగడం, గొర్రెలు గాయడం వల్ల జ్ఞానం వచ్చిందని చెప్పారు. ప్రవక్తలందరూ గొర్రెలు కాసిన వాళ్ళు అయ్యారు. ప్రవక్త మహమ్మద్, ప్రాఫెట్, జీసస్, మోసెస్, అబ్రహాం, జాకబ్ అందరూ. ఆయన చదువుకోలేదు, ఎక్కడ బడికి పోలేదు. ఆయన అక్షరాలు నేర్చుకోలేదు. ఒకటి యూజ్ చేసింది, చదువుకున్నోడికి తెలివి ఉండదు, ప్రపంచం చూసినోడికి తెలివి ఉండదు. సంచార జ్ఞానం. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్, అంటే ఎక్స్పోజర్ కోషియంట్ ఫస్ట్, తర్వాత ఎమోషన్ కోషియంట్, తర్వాత ఎడ్యుకేషన్ కోషియంట్. చదువుకున్నోడు జోకర్, ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్, ఐఏఎస్. అట్లా కాదు. ఈ చెట్టు, పుట్ట, గుట్ట, పాము సంగతి, తేలు సంగతి, తొడేలు సంగతి, పులి సంగతి, వాళ్ళ సైకాలజీ, మేక సైకాలజీ ఎట్లుంటుంది, పులి సైకాలజీ ఎట్లుంటుంది, ఆకలి కొన్నప్పుడు ఎట్లుంటుంది, ఆకలి తీరినప్పుడు ఎట్లుంటుంది, ఇవన్నీ అధ్యయనం చేసి ఇది ప్రకృతినే బడిగా చేసుకొని చదువుకుంది కాబట్టి ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. అందుకని అద్భుతంగా రాయగలిగాడు. ఈ కవులందరూ అంతే, దళిత కవులందరూ దళితులే కదా. ఎక్కువ మంది కవులు తెలంగాణ దళితులు, కొద్దిమంది బీసీలు. వీళ్ళందరూ ప్రకృతిని చూసినందువల్ల అంత అద్భుతంగా రాయగలిగారు, స్పందించగలిగారు. గుండె ఉంది వాళ్ళకు. చదువుకుంటే ఏముండదు. అందుకనే ఆయన ఒకటి రేపటి చూసి హైదరాబాద్ చూసినాక ఆయనకు బాధ కలిగింది. మా ఊర్లో యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరైనా దారిని ఎటోపోతున్నా, ఎవరో తెలియదు, యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాడు, పడితే 100 మంది ఊరికొచ్చి లేపుతారన్న, నీళ్లు పోస్తారు, చాయ్ ఇస్తారు.
హాస్పిటల్ తీసుకుపోతారు, ఎత్తుకపోతారు. హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే ఎవరు రాదు, ఫోటోలు తీసుకుంటారు, లేకపోతే ఏముండదు, దగ్గరికే రాడు, పట్టించుకోరు. అందుకని మనిషి అనేవాడు మాయమైపోతుందమ్మా మనిషి అనేవాడు అనేది అది తీసింది. మచ్చుకైనా కాని రాడు మానవత్వం ఉన్నవాడు. అంటే పట్టణాల్లోనే ఉంటుందని ఆయన ఉద్దేశం. మానవత్వం ఉన్న పట్టణాల్లో ఉంటాడు, మనిషి ఉంటాడు, గ్రామాల్లో ఉంటాడు, చదువురాణాలు ఉంటారు, ఆదివాసులు, చెంచులు, గోండులు, కోయలు, కవర్లు, జాతాపులు మానవత్వం ఉన్నవాళ్ళు, ఆది దళితులు కూడా మానవత్వం ఉంది. గ్రామాల్లో మానవత్వం, రోడ్లు ఉంటే తల్లి పట్టణాల్లో వాళ్ళు మానవత్వం ఉన్నారు. పేదలు డబ్బులు నోడికి దళితులు మానవత్వం అని ఫీల్ అయ్యారు. అట్లా ఆయన జీవితాన్ని అద్భుతంగా సృష్టించేవారు. మన సమాజం గురించి పట్టించుకోలేదు తప్ప కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. నా భార్య ఏమైంది, పిల్లలు ఏమైంది, కూతురు ఏమైంది, కొడుకు ఏమైంది ఎప్పుడు పట్టించుకోలేదు. సమాజాన్ని ప్రాథమిక చైతన్యం చేసుకున్నారు, కుటుంబాన్ని ద్వితీయ చైతన్యం చేసుకున్నారు. మామూలుగా మనిషికి ప్రాథమిక చైతన్యం కుటుంబం ఉంటుంది, ద్వితీయ చైతన్యం సమాజం ఉంటుంది, కొంతమందికి ద్వితీయ చైతన్యం కూడా ఉంటుంది. కానీ సమాజం గురించి రాసిన గద్దరన్న బాటలో నడుస్తాను. నేను లెఫ్ట్ కాదు, రైట్ కాదు, వామపక్షం కాదు, దక్షిణ పక్షం కాదు. దక్షిణం అంటే రైట్, రెండు కాదు. అయితే నేను కమ్యూనిస్ట్ సానుభూతి పరుంది, సానుభూతి అంతే, కానీ నేను కమ్యూనిస్ట్ కాదు, నేను దేవుని కూడా నమ్ముతా అని చెప్పేవాడు. మేము శౌర్యయాత్రలు చేసినాం. ఇలా ఊరు చుట్టుపక్కల జనగాం కాదు, ఇప్పుడేమో సిద్దిపేట జిల్లా అయింది. తర్వాత కానీ నిజానికి జనగాం దగ్గరలో ఉంటుంది, రేపటికి మద్దూరు అదంతా గద్నూరు. ఆయన మేము శౌర్యయాత్రలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా గద్దరు మేము అందరం ప్లాన్ చేసుకుంటాం. సిపిఐ సీపీ కూడా వచ్చింది, విమలకు వచ్చింది. అప్పుడు మేము శౌర్యయాత్ర మొట్టమొదట బైరాణపల్లి దగ్గరనే 104 మంది చచ్చిపోయినారు, 102 మంది. అక్కడ మా ఇంటి శౌర్యయాత్రకు వచ్చింది పులిస్ దగ్గరికి. ఆ తర్వాత కూటికలు పోయినాం, కూటికలు పక్కన 40 మంది చచ్చిపోయారు ప్రజాకార పోరాటం. అక్కడికి వచ్చింది. మా ఇంట పులిగిళ్ళకి వచ్చింది, పాలకూరు ఐలమ్మ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటుంది, అమ్మ దండమమ్మ. అట్లనే దుడ్డు కొమరే దగ్గరికి వచ్చి కర్ర పట్టుకొని అని చెప్పారు. మేము దుడ్డు కొమరే చేతిలో దుడ్డు కర్రను, చాకలేలమ్మ చేతిలో రోకల్ని అని చెప్పాడు, కవితలు చెప్పినట్టు. ఆ తర్వాత దేవరూపలకు వచ్చేసి అక్కడ బందగి స్తూపం, అట్లా అన్ని స్తూపాలు దర్శనం చేసుకుంటారు. స్తూపాలన్నీ అన్న దర్శనం చేసుకున్నప్పుడు నా జన్మ ధన్యమైంది, వీళ్ళందరం తలుచుకున్నా నా జన్మ ధన్యమైంది అని చెప్పారు. శౌర్యయాత్రలు మేము శౌర్యయాత్రలు అన్నింటిలో పాల్గొన్నాం. అక్కడ ప్రజలతోటే ఉంటుంది. ఆయన ఎప్పుడు బస్ ఎక్కే పోతుంది. ఆయన ఎవరిని తన దగ్గర రానిపోయేది. బస్ ఎక్కిపోయి జనం అందరూ కలిసి వచ్చేది, బాగున్నారు, ఆ ఇంటికి ఆయన చిన్న ఇల్లు ఆయనది, చాలా పాత ఇల్లు, చిన్నది కూలిపోయేటట్టుంటే ఇది సరిపోదని చెప్పి ఇంకో ఫ్రెండ్ ముట్టి పట్టుకుని జాగా ఇస్తే ఎన్ఎఫ్సీ ఇల్లు కట్టుకుంటున్నాడు. అయితే డబ్బు సరిపోలేదు, గవర్నమెంట్ ఇచ్చిన ₹1 కూడా సరిపోలేదు, ఇంకా అప్పుల పాలేదు, పైన కట్టుకోవాలి. ఎప్పుడు మనసులో బాగుండేది, నా పిల్లలకి ఏం లేదు, ఇదాన్ని ఇద్దామంటే దీన్ని కూడా ఆర్థిక సరిపోతలేదు అని చింతలు ఉండేది. ఆయనకి ఏ అలవాటు లేదు, మందు లేదు, మాకు లేదు, జర్దా లేదు, పాన్ లేదు, మాంసం కూడా తినడు. పొద్దున్న లేచి వాకింగ్ కూడా చేస్తాడు. అన్ని రకాల క్రమశిక్షణ ఉన్నది ఆయనకు. శిక్షణ లేకపోవచ్చు, శిక్షణ అంటే చదువు, శిక్షణ లేకపోవచ్చు కానీ క్రమశిక్షణ ఉన్నది. కానీ ఆర్థిక సమస్య ఉంది. ఆర్థిక సమస్యలను కుంగదీస్తాయి. దానివల్లనే ఆయన దళితులు కావడం, చిన్నప్పుడు ఆయన బాధ, గర్భంతో లేకపోవడం, అనాథలు పెరగడం, దానితో ఆర్థిక సమస్యలు రావడం, దీంతో ఆయన చిక్కిపోయిండు. ఆయన ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సింది. అట్లా ఒక దళితుడు ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం, చదువురాణులు రావడం గొప్ప విషయం. అయితే నాకేమనిపిస్తుంది, చదువురాణులకే జ్ఞానం ఉన్నది, చదువుకున్న జ్ఞానం లేదు. విధునికే జ్ఞానం ఉన్నది. కానీ సభలో కూర్చున్న 20 సభలో కూర్చున్న కృష్ణ, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ, వీళ్ళకి ఏం చదువు ఉంది, ఏం శీలం ఉంది? జ్ఞానం లేదు, శీలం లేదు, నిజాయితీ లేదు. విధునికే ఉంది కదా, విధుడు దాచుకోడుతాడు, అతనికే ఉన్నది, అతనే వాకౌట్ చేసి ఉంటుంది. అట్లనే విధుడు కోవకు చెందినవాడు విధుశ్రీ. విధుల నీతులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి, అందశ్రీ పాటలు కూడా శాశ్వతంగా ఉంటాయి.